ప్రభుత్వం దగ్గర డబ్బు లేనందువల్ల పులివెందులతో సహా 10 ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పడం చాలా గర్హనీయం. ఇది కేవలం సాకు మాత్రమే. కుక్కలు చెప్పులు వెతకును, నక్కలు బొక్కలు వెతకును, కూటమి నాయకులు సాకులు వెతకును సుమతి అన్నట్లు ఇది సాకు మాత్రమే. ఈ 10 ప్రభుత్వ వైద్య కళాశాలల భవనాలు పూర్తి చేయాలంటే కావలసిన డబ్బు కేవలము 6,000 కోట్ల రూపాయలు. కేవలము 6,000 కోట్ల రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ 2025-26కు 3,22,580 కోట్ల రూపాయలు. 3,22,580 కోట్ల రూపాయలు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో ఈ 10 మెడికల్ కళాశాలకు కావాల్సిన డబ్బు 6,000 కోట్లు అనేది చాలా చాలా స్వల్పం. 1.8% మాత్రమే. అది 1 సంవత్సరానికైతే, 2-3 సంవత్సరాలకైతే మరింత తగ్గుతుంది. ఈవెన్ రాష్ట్ర బడ్జెట్ అవసరం లేకుండానే నాబార్డు వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తామని ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా జరిగింది. కాబట్టి నిధుల కొరత అనేది కేవలము సాకు మాత్రమే. పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాల దాని ఎస్టిమేట్ 500 కోట్ల రూపాయలైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికే 420 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఆసుపత్రి భవనాలు 100% పూర్తయినాయి. నర్సింగ్ కళాశాల భవనాలు 100% పూర్తయినాయి. మెడికల్ కాలేజీ భవనాలు 60% పూర్తయినాయి. క్వార్టర్సు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 60% పూర్తయింది. నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు క్షేత్రస్థాయికి వచ్చి చూసి సాటిస్ఫై అయ్యి 2024-25 విద్యా సంవత్సరానికే 50 MBBS సీట్లు కేటాయించడం జరిగింది పులివెందుల మెడికల్ కళాశాల. ఇక్కడ ఫ్యాకల్టీ లేదు, వసతి సౌకర్యం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన కారణంగా ఆ 50 MBBS సీట్లు రాకుండా పోయినాయి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మాకు ఇంకా 100 సీట్లు 150 సీట్లు కావాలని అడగాల్సింది పోయి ఎన్ఎంసీ ఇచ్చినటువంటి 50 MBBS సీట్లుగా వద్దు అని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం ఇది చాలా విడ్డూరం. పులివెందుల మెడికల్ కళాశాల ఆ సమీపంలో భూమి విలువ ఎకరాకు 2 కోట్ల రూపాయల పైన ఉంది. అలాంటిది ప్రభుత్వం ప్రైవేట్ వాళ్లకు ఈ వైద్య కళాశాలకు సంబంధించిన భూమిని ఎకరా 100 రూపాయలకి ఇస్తుందంట. అక్కడేమో 2 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ఎకరా వీళ్ళు ప్రైవేటులకు 100 రూపాయలకి ఇస్తారట. 50 ఎకరాలు దాదాపు 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కేవలం 5,000 రూపాయలకు ప్రైవేటులకు ఇస్తుందంట. అంటే శ్రీకృష్ణ తులాభారంలో భలే మంచి చౌకబేరు అనే ఒక పద్యం ఉంది. ఆ విధంగా ఉంది కూటమి వ్యవహారం చూస్తూ ఉంటే. ప్రభుత్వ వైద్యను ప్రైవేట్ పరం చేయడము ఇది ఎన్టీఆర్కు పూర్తి వ్యతిరేకం. ఎన్టీఆర్ ఆశయాలకు పూర్తి వ్యతిరేకం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పుడే ఎన్టీ రామారావు గారు వైద్య విద్యను ప్రైవేట్ పరం చేస్తా అని ఒప్పుకోలేదు. ఆయన దాన్ని వ్యతిరేకించారు. వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయడం వలన పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. పేద రోగులు ఉచిత వైద్యానికి దూరం అవుతారు. ప్రతిభకు పాడకట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 590ని ఉపసంహరించుకోవాలని, లేకపోతే ఈ జీవో 590 కూటమి ప్రభుత్వానికి ఉరిత్రాడుగా మారుతుందని, ప్రభుత్వ పతనానికి దారి తీస్తుందని తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది.